హాయ్ అండి, మన గోదావరి జిల్లా స్టైల్లో కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా తాలింపు కోసం పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, తాలింపు ఆయిల్, కొంచెం పసుపు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు తీసుకుందాం. ఈ పెరుగు చట్నీకి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుందండి. పుల్లగా ఉంటే అస్సలు బాగుండదు. కమ్మటి పెరుగు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కొద్దిగా పసుపు వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తురుము వేసుకుందాం. కొబ్బరిని మిక్సీలో కాకుండా కొంచెం తురుముకుంటే పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. చిన్న సైజు కాయ ఒక కొబ్బరికాయ వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చలవ చేస్తుంది. కారం ఏమీ వేయం కాబట్టి మనం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసేసుకుని తాలింపు వేసేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకుందాం. పచ్చెనగపప్పు త్వరగా వేగదు కాబట్టి ముందు వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని పెరుగు చట్నీలో వేసేసుకుందాం. కొబ్బరి చట్నీ అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పెరుగు తినని పిల్లలు కూడా ఈ పెరుగు చట్నీ పెడితే చక్కగా తినేస్తారు. కొబ్బరి వేసాం కాబట్టి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.